నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆమె గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నట్టు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కేవలం తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే వారి ఆర్డర్స్ను అమలు చేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో ఆమె జైలుకి వెళ్ళి ఉన్నారు. అలాంటి భయాలు కూడా ఆమెకి ఎక్కడా కనిపించడం లేదు. దేనికంటే పండగ రోజు కూడా ఆమె పనిచేసి సచివాలయంలో తమకు అనుకూలమైన అంటే తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు సూచించిన వారికి అనుకూలంగా జీవోలు ఇచ్చారు. ముఖ్యంగా ఒక 9 జీవోలు అవన్నీ వివాదాస్పదమయ్యాయి. ఆ 9 జీవోల్లో 3 జీవోలు ఆమె తిరిగి వెనక్కు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తం పరువు కూడా పోయింది. అయితే ఆమె ఏం చేసింది ఆ జీవోల్లో అని మనం కనుక చూసుకున్నట్లయితే, ఇంకా పూర్తి కావాల్సిన పనులకు పనులు పూర్తయి గత 5 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మున్సిపాలిటీల్లో వేల కోట్ల రూపాయల పనులు పూర్తయిపోయి బిల్లులు పే చేయకుండా బకాయిలు అలా పేరుకుపోయి ఉన్నాయి. న్యాయంగా వాళ్ళకు ఆ కాంట్రాక్టర్లకు వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి బిల్లు రాలా. ఇంకా చేయాల్సిన పనులకు బిల్లులు చెల్లిస్తూ మంగళగిరిలో చేయాల్సిన పనులకు పే చేస్తూ 74 కోట్ల రూపాయల విడుదల చేయమని జీవో విడుదల చేశారు ఆమె. జీవో 1. ఆ తర్వాత డోన్ అలాగే నర్సీపట్నం ఈ 3 మున్సిపాలిటీలకు కూడా పూర్తి కాబోయే పనులకు నిధులు విడుదల చేస్తూ ఈ 3 జీవోలు జారీ చేసి పరువు పోగొట్టుకొని తిరిగి ఆ జీవోల్ని ఆమె వెనక్కు తీసుకున్న దుస్థితి మనకు కనిపిస్తుంది. రూల్స్కి అతిక్రమించి అది కూడా తాడేపల్లి ప్యాలెస్ ఆర్డర్స్ను ఆమె ఫాలో చేశారని అక్కడున్న అధికారులలో చెప్పుకోవడం మనం చూడవచ్చు. ఆమె ఏం చేశారంటే గత 5 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే చాలా మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మున్సిపాలిటీల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు పడి ఉన్నాయి. అయితే ఎవరికి న్యాయంగా వాళ్ళకి రావాలి, అర్హులైన వాళ్ళకి రావాల్సిన పనులు పూర్తయిన ఒక్క బిల్లు కూడా పే చేయడానికి ఆమె ముందుకు రాలా. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఆమె పూర్తి కాబోయే పనులకు విడుదల చేస్తూ ఈ జీవోలు ఇచ్చేశారు. ఒక్క మంగళగిరి కోసమే 74 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని జీవో ఇచ్చారు. అయితే జనరల్గా జీవో ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. పనులు పూర్తయినట్టు అక్కడ ఉన్న వర్క్ పూర్తయితే ఆ వర్క్ ఎక్కడ పూర్తయింది, ఎంత మేరకు పూర్తయింది, థర్డ్ పార్టీ కూడా చెక్ చేసి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాత చీఫ్ ఇంజనీర్ ఏం చేస్తారంటే దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తీసుకొని ఆయన సర్టిఫైడ్ చేస్తూ సంతకం పెట్టి ఒక సర్టిఫైడ్ పత్రం విడుదల చేస్తారు. ఆ విడుదల చేసిన పత్రాన్ని సెక్రటరీ అలాగే ఆర్థిక శాఖకు పంపిస్తారు. అయితే ఇలాంటి జీవోలు రావాలంటే వీటిని బేస్ చేసుకొని చూడాలి. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆమెకు తెలియదని కాదు, బరి తెగింపు అన్నమాట. ఏమవుతుందిలే అన్నట్లు ఆ డేర్తోనే ఆమె ఇలాంటివి రూల్స్ను అతిక్రమించి ఆ గ్యారంటీ సర్టిఫైడ్ పత్రం లేకుండా జీవో విడుదల చేసి దొరికిపోయారు. అయితే ఈ జీవో విషయంలో సర్టిఫైడ్ పత్రం లేదు అని మనం చెప్పుకునే ముందు వర్క్ అయితే కదా, ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయితే ఆ సర్టిఫైడ్ పత్రం అనేది వస్తుంది. ఇక్కడ వర్కే కంప్లీట్ కాలేదు, పూర్తి కావాల్సిన పనులకు నిధులు అంటూ ఇది స్టార్ట్ చేసి ఈ డబ్బులు విడుదల చేస్తూ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ జీవోలు విడుదల చేశారు. మొత్తం 9 జీవోలు విడుదల చేస్తే ఈ 3 వివాదాస్పదమైనవి తిరిగి వెనక్కు తీసుకునే దుస్థితి ఏర్పడింది. అయితే ఆర్థిక శాఖలో మనం చూసుకున్నట్లయితే అమరావతి రైతులు కౌలు కోసం దాదాపుగా 10 నెలలుగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది 22,948 మంది కౌలు రైతులు కౌలు రాక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎన్నో అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే 10 నెలలు 2023 మేలో వీళ్లకు కౌలుకు సంబంధించిన డబ్బులు అందాల్సి ఉంది. అయితే జగన్ వీళ్ళ కోసం బటన్ నొక్కలేదు. వీళ్ళకి రావాల్సిన కౌలుకు సంబంధించిన డబ్బు 10 నెలలైనా రాలేదు. ఈ విషయంలో అసలు ఈ మేడం పట్టించుకోలే. కానీ
రైతులకు రావాల్సిన కౌలుకు సంబంధించిన డబ్బు చెల్లించాల్సిన టైం గడువు దాటిపోయి 10 నెలలు కావస్తున్నా వాళ్ళకైతే డబ్బు చెల్లించడానికి జీవో విడుదల చేయలేదు. కానీ పూర్తి కావాల్సిన పనులకు, అది కూడా మంగళగిరి, అంటే మంగళగిరిలో ఇక్కడ లోకేష్ పోటీ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఆ గ్యాప్, అంటే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పనులన్నీ క్లియర్ చేస్తూ, అంటే రాజకీయ ప్రయోజనాలు పొందేలా, అంటే వాళ్లకు ఒక పార్టీకి అనుకూలంగా ఉండేలా ఈమె జీవో జారీ చేసి ఇరుక్కున్నారు, పరువు పోగొట్టుకున్నారు. అలాగే తప్పని పరిస్థితుల్లో ఆ 3 జీవోల్ని వెనక్కి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది. అంటే ఎలా ఉన్నారంటే అధికారులు, ఈ ప్రభుత్వాలు అనేవి, పార్టీలు అనేవి వస్తాయి పోతాయి, కానీ అధికారులు అనేవాళ్ళు అక్కడే ఉంటారు. ఈమెకు గతంలో అనుభవం ఉంది. అనుభవం ఏంటంటే అది ఇంత ఇదిగా ఎందుకుంటారంటే, ఆమెకు వైసీపీ నేతలతో, అంటే గతంలో వైఎస్ హయాంలో కూడా ఆమె చాలా దగ్గరగా సీఎంకు ఉండేవాళ్ళు. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్టు కూడా ఆమె నడుచుకునేవాళ్ళు. అయితే ఓబులాపురం గనుల లీజ్ వ్యవహారంలో చాలా గొడవలు జరిగాయి. ఆమె జైల్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏమైంది, ఫైల్లో కీలకమైన క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని కూడా ఎత్తేసి ఆమె ఆ లీజుకు సంబంధించిన వ్యవహారంలో టోటల్గా దొరికిపోవడమే కాదు, ఆ నిరూపణ అయి కూడా కేసు, ఆమె జైలు జీవితాన్ని కూడా అనుభవించి ఆ తర్వాత బెయిల్పై రావడం. అయితే ఆమె తెలంగాణ క్యాడర్లో ఉన్నారు. తెలంగాణ క్యాడర్లో ఉన్నప్పటికీ ఆమె పర్టికులర్గా మళ్ళా ఆంధ్రాకు మార్చుకొని ఆంధ్రాకి వెళ్ళడం, అక్కడ ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెకు మంచి పొజిషన్లు ఇవ్వడమే కాదు, 2 సార్లు కూడా ప్రమోషన్లు ఇచ్చారని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. దేనికంటే ఇప్పుడు కృతజ్ఞత అనేది ఉంటుంది కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ ఆర్డర్స్ని ఆమె, అంటే నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఆర్డర్స్ను అమలు చేస్తున్నారన్న చర్చ అయితే అక్కడ అధికారులు తాడేపల్లిలో, మొత్తం ఇక్కడ అమరావతిలో వినిపిస్తుంది.